హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. చెప్పా కదా ఫ్రెండ్స్, మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చామని చెప్పి. మేమైతే చిన్న ట్రిప్ ప్లాన్ చేసాం. ఎవరు రావట్లేదు ఫ్రెండ్స్, జస్ట్ మా ఫ్యామిలీ ఒకటే వెళ్తున్నాము. ఇదైతే కర్ణాటక స్టేట్లో చాలా ఫేమస్ అనమాట. చిక్బలాపూర్ డిస్టిక్లో ఉంటుంది. మేము 4 మెంబర్స్ టికెట్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. బస్ దిగిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 1 hour 1.5 కిలోమీటర్ అయితే నడిచేది ఉంటుంది. మేమైతే రీచ్ అయ్యాం విదురాశ్వత్థం అనమాట. అండ్ ఇక్కడ అసలు చాలా కూల్గా, అంటే చాలా కూల్గా ఉంది క్లైమేట్. మేమైతే ఎర్లీ మార్నింగే వచ్చేసాము. అప్పటికే అంతా కూల్గా ఉంది. ఇంకా మేము ఆల్మోస్ట్ ఒక 6-6:30 కల్లా రావాలి అని అనుకున్నాం, బట్ కొంచెం లేట్ అయ్యింది. ఇక్కడైతే నాగదేవతలను అయితే పూజిస్తారనమాట. మీకు చూడగానే అర్థమైపోతుంది ఇక్కడ ఎన్ని విగ్రహాలు అయితే ఉన్నాయో చూడండి మీరే. ఇవన్నీ మనలాంటి వారు ప్రతిష్ఠించినవే అనమాట. అండ్ మేమైతే ఇక్కడ గుడి ఆధ్వర్యంలో ఉన్న వారిని అడిగాము, లైక్ ఏదైనా హిస్టరీ ఉందా అని చెప్పేసి. అక్కడ వాళ్ళు చెప్పినది ఏదంటే, మహాభారతం ప్రకారం విదురుడు అశ్వత్థ చెట్టు, అంటే అంజూర చెట్టు అనమాట, పవిత్రమైన అంజూర చెట్టుని ఇక్కడ నాటడం అలా జరిగిందనమాట. అందుకు విదురాశ్వత్థ అని అయితే పేరు వచ్చింది. పేరు రావడానికి రీజన్ తెలిసిందే, బట్ ఇక్కడ నాగదేవతల్ని ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు అనే దానికి రీజన్ అయితే మేము గుడి ఆధ్వర్యంలో ఉన్న వారిని అడిగాము. ఎందుకు అంటే వారికి ఉన్న నాగదోషం, సర్పదోషం, పెళ్లి కాకపోవడం అలాంటివి ఉంటాయి కదా, అందుకు అక్కడున్న నాగదేవతల్ని ముక్కొని అలా పెట్టినవంట అవన్నీ. అయితే చూడండి ఒకసారి మీరే, అసలు ఎంతమంది వీటినన్నిటినీ పెట్టారో. చాలా అంటే చాలా ఉన్నాయి ఇలా విగ్రహాలు. చూడండి, అసలు వీడియోలో మీకు కొన్నిలాగా కనిపిస్తున్నాయి, కానీ మేము నడుచుకుంటూ చూస్తూనే చాలా అనిపించాయి. చూడండి, అక్కడ లాస్ట్ వరకు అయితే ఉన్నాయి. నిజంగా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి ఈ ప్లేస్ని, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మేమైతే ఇంకా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం గాయ్స్. టిఫిన్ చేసేసాము, చేసి లేపాక్షికి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ మళ్ళీ ఇది బస్ జర్నీనే అనమాట. మేము రిటర్న్ వచ్చి స్టార్ట్ అవ్వాలి. అలా స్టార్ట్ అయిపోయాము. 12:30 వరకే గుడి ఓపెన్లో ఉంటుందంట. సో అందుకే మేమైతే ఫాస్ట్గా వచ్చేసాము. నాన్న అయితే అసలు నడవలేకపోతున్నాడు, అందుకని నాన్న అయితే స్లోగా వచ్చాడు. నేను, అన్న, అమ్మ ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. మీలో ఎంతమంది లేపాక్షి విజిట్ చేశారు? నేనైతే ఫస్ట్ టైము. సో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉండే. లోపలికి వెళ్ళగానే అసలు ఆ కట్టడాలకి వాళ్ళు ఎంత బాగా చెక్కారంటే, ఇదంతా ఒక కొండ అంట. అసలు చాలా అంటే చాలా బాగా కట్టారు. అండ్ మీకు ఒకటి తెలిసే ఉంటుంది, అంటే లేపాక్షిలో ఒక స్తంభం నేల కాని ఉండదు అని చెప్పేసి. చూడండి, అక్కడ చున్నీ ఇలా పెట్టి చూస్తున్నారు అందరూ. యాజ్ ఏ క్లాసికల్ డాన్సర్గా వీడియోస్ తీసుకోకపోతే ఎలా, అందుకని అక్కడక్కడ కొన్ని డ్యాన్స్లు వేసి కొన్ని వీడియోస్ తీసుకొని పిక్స్ క్యాప్చర్ చేసుకున్నాం. మనకి ఎప్పటికైనా మెమోరీస్ ఉండాలి కదా ఫ్రెండ్స్. అలా వినాయకుడు అండ్ ఇక్కడ కట్టడాలను చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా అక్కడ పైకి వెళ్ళొచ్చు, బట్ వెళ్ళే అవకాశం లేదంట. అండ్ అక్కడున్న శివలింగాన్ని గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నేను అన్న అయితే అలా చూస్తూ అన్నీ కవర్ చేసేసాము. మీకు రామాయణం తెలిసి ఉంటే, రావణుడు సీతమ్మ వారిని లంకకు తీసుకెళ్లే క్రమంలో ఇక్కడ సీతమ్మ వారు పాదం మోపినట్టు ఇక్కడ చెప్తున్నారనమాట. సీతమ్మ వారిని సేవ్ చేయడానికి ఒక బర్త్డే హెల్ప్ చేస్తుంది కదా, జటాయు అని చెప్పి, ఆ బర్డ్ కూడా ఇక్కడ ఉంది. బాలకృష్ణ గారు అయితే రీసెంట్గానే పెట్టించారనమాట. నేను దాన్ని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే. అవును, వీడియోని లైక్ చేయడం మర్చిపోయారు చూడండి. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. ఇక్కడే మేము ఫుడ్ తినడానికైతే వచ్చేసాము. ఇక్కడ స్వీట్ అండ్ అన్నం, పప్పు అయితే పెట్టారు. కర్డ్ రైస్ కూడా చాలా బాగుండే. నేను చెప్పా కదా ఫ్రెండ్స్, జటాయు అని చెప్పి, అది ఇదే అనమాట. నాకు శివలింగం చెప్పా కదా, ఆ శివలింగం ఎదురుగాని నందీశ్వరుడు ఉంటాడు. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.